యోహాను సువార్త 1 అధ్యాయం 1 నుండి 5 వచనాలు మరియు 14 వచనాలు సెలవిస్తున్నాయి. ఏమనంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అయితే ఈ వచనంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ఎవరో ఈ వచనంలో యోహాను గారు రాయడం జరిగింది. ఇక్కడ మనం 14 వచనం చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఇక్కడ శరీరధారి అయి మన మధ్యకి వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరో అని మనం ఆలోచించినట్లయితే ఆయన పుట్టినప్పటి నుండి మాత్రమే ఉన్నవాడు కాదు, కానీ ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఆయన ప్రారంభం నుండి కూడా ఆయన ఉన్నవాడు అన్నమాట. అయితే ఆయన ఎవరు అంటే ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, అంటే ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా, సృష్టి అంతటినీ కూడా నిర్మించిన వాడు ఆయనే. ఆయన లేకుండా ఏదో కూడా నిర్మించబడలేదని చెప్పేసి ఈ వాక్యం చెప్తూ ఉంది. యేసుక్రీస్తు సృష్టికర్త అయి ఉండి, యేసుక్రీస్తు దేవుడై ఉండి, యేసుక్రీస్తు ప్రారంభం నుండి ఉన్నవాడై ఉండి, ఆయన తండ్రి యొద్ద ఉండి కూడా ఆయన మనందరినీ రక్షించడానికి ఆయన శరీరాన్ని దాల్చుకొని శరీరధారి అయి ఈ లోకానికి రావడం జరిగినది. ఆయన శరీరధారి అయి లోకానికి రావడం వలన మనం ఈ రోజున క్రిస్మస్ అనేది మనం జరుపుకుంటూ ఉన్నాం.